ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉందంటే క్రైస్తవులకి హిందువులకి గొడవలు పెట్టడానికి కొంతమంది కుట్రలు పన్నుతున్నారు. జాగ్రత్త, ఈ కుట్రల్లో మనం ఎవరు బలి కావద్దు. ఆ ఎవడెన్ని కుట్రలు పనినా వీఆర్ ఆల్ వన్, వీఆర్ ఆల్ ఇండియన్స్. హిందువులు నా బంధువులు, ఇస్లాం వాళ్ళు నా మిత్రులు, నా బంధువులు. మేమందరం భారతీయులం. మాకెవరి మీద కక్షలు ద్వేషాలు లేవు. ఎవడో ఒక చీడ పురుగు ఉన్నాడని ఒక సమూహానికి నన్ను చెడ్డ చేయాలనుకుంటే నేను ఒప్పుకోను. నా రక్తం కావాలా? నేను హిందూకైనా ఇస్తాను, ఇస్లాం వ్యక్తికైనా ఇస్తాను, క్రిస్టియన్ కైనా ఇస్తాను, బౌద్ధ మతానికి చెందిన వ్యక్తికైనా ఇస్తాను, జైన మతానికి చెందిన వ్యక్తికైనా ఇస్తాను. నేను రక్తదాతగా ఉండాలనుకుంటున్నాను తప్ప కులగజ్జి మతగజ్జి నాకు వద్దు. ఒకవేళ నా కళ్ళు ఎవరికైనా దానం చేయాలా, అది ఏ మతం వాళ్ళకైనా ఇస్తాను. అదే తప్ప నాకు నా కన్ను నా కులం వాడికే ఉండాలి, నా కన్ను నా మతం వాడికే ఉండాలనే జబ్బు నాకు లేదు. ఇలాంటి మంచి మనస్తత్వం ఉండాలి. ఒకవేళ నేను అన్నదానం చేయాలనుకుంటే క్రైస్తవులకే చేస్తా, ఇస్లాం వారికే చేస్తా, లేకపోతే హిందువులకే చేస్తా అనే దుర్బుద్ధి నాలో లేదు. నేను అన్నదానం చేయదలిస్తే ఆకలిగా ఉన్న ప్రతివాడికి చేస్తా. అతను ఏ మతమైనా పర్లేదు, ఏ కులమైనా పర్లేదు. నాకు అక్కడ ఆకలి ముఖ్యం తప్ప కుల మతాలు ముఖ్యంగా. ఈ మంచి మనస్తత్వం భారతీయులుగా మొదట మనలో ఉండాలి, ఉండి తీరాలి. అలాంటప్పుడు ఎవడూ వచ్చి మన మధ్యలో గొడవలు పెట్టలేదు.